మన మంత్రశక్తి అంతా కూడా ఈ మాలలో దాగి ఉంటుంది. అందుకే మనం చేసేటటువంటి ఈ మాల జపం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశిరోమణి అవార్డు గ్రహీత శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ మనకి సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తూ ఉంటాయి. అవునమ్మా. నవరాత్రుల్లో మనం చాలా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం. కొందరు అడుగుతున్నారు, ఏ జపమాలతో ఏ పూజ చేసినప్పుడు ఏ జపమాలతో చేస్తే మంచిది అని చాలామంది ప్రేక్షకులు, పర్సనల్గా కూడా తెలిసిన వారు అందరూ అడుగుతున్నారు. దానికి మీరు దేవి ఉపాసకురాలు కదా, మీకు చాలా జపమాల విశేషాలు బాగా తెలుస్తూ ఉంటాయి. మన సదాశివ కుటుంబ సభ్యులకు అందిస్తారా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జపమాల మానతాత్రాయితే ఇది మంత్ర. మననం చేస్తూ ఉన్నదాన్నే మంత్రం అని చెప్తూ ఉంటాం. ఆ మననానికి వీలుగా మనం ఈ జపమాలని వినియోగిస్తూ ఉంటాం. ముందుగా నియమాలు తెలుసుకుందాం అమ్మా. ఈ జపమాలని మెడలో వేసుకున్న మాలతో జపం చేయరాదు. మెడలో ధరిస్తే చేయకూడదు. జపమాల వేరే ఉండాలి, మెడలోది వేరే ఉండాలి. నిద్రపోయినప్పుడు, భోజనం చేసేటప్పుడు, మైథున సమయాల్లో మెడలో ఉండకూడదు. మామూలుగా ధరిస్తూ ఉంటారు కదమ్మా, ధరించేది కూడా ఉండదు. ఈ జపమాలని అందరూ కనపడే విధంగా మనం జపం చేసి పెట్టకూడదు. మెడలో వేసుకునేవి కనపడచ్చు, కానీ మెడలో వేసుకునేవి కూడా ఎక్కడైనా ఒక ప్రాంతంలో, శుద్ధమైనటువంటి ప్రాంతంలో మనం దాచుకుంటూ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మంచాల మీద, డైనింగ్ టేబుల్ మీద, డ్రెస్సింగ్ టేబుల్ మీద పడేయకుండా జాగ్రత్తగా వినియోగించుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడే మెడలో ధరించాలి. లేదా హాయిగా ఓ జపమాల పెట్టుకుని చేసుకోండి. దేవి పూజలో భాగంగా మేము వాడేటటువంటి మాలలు రుద్రాక్ష, స్ఫటిక, పగడము, ఎర్ర చందనము, తెల్ల చందనము ఇవి వాడుతూ ఉంటాం. ఇవి ప్రత్యేకత ఏంటి వీటికి? రుద్రాక్ష, ఆ రుద్రుణ్ణి, శివుణ్ణి ఆరాధించాలన్నా, సాక్షాత్ శివస్వరూపం. అవునమ్మా, ఆ అమ్మని ఆరాధించాలన్నా కూడా చేస్తూ ఉంటాం. స్ఫటికం కూడా, స్ఫటికమాలతో ఇటు శివుణ్ణి ఆరాధించవచ్చు, జపం చేయవచ్చు, అమ్మని కూడా జపం చేయవచ్చు. ఈ స్ఫటికమాలతో జపం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్ఫటికము అంటే చూడండి, మాల ఎంత శుద్ధంగా ఉంటుంది, చాలా స్వచ్ఛమైన మనసు వస్తుందమ్మా ఈ స్ఫటికమాలతో జపం చేయడం ద్వారా. తర్వాత ఎర్ర చందనం మాల. ఎర్ర చందనం మాల ప్రత్యేకంగా ఈ ఎర్ర చందనం మాలని చండికి, అలాగే వారాహికి, శ్యామలకి కూడా చేస్తూ ఉంటాం. రాజశ్యామల నవరాత్రులలో రాజశ్యామల, వారాహి, అలాగే చండి నవరాత్రుల్లో కూడా ఈ ఎర్రచందనం మాలతోటి చేస్తూ ఉంటాం. దసరా నవరాత్రుల్లో దసరా నవరాత్రుల్లో చండికి స్వరూపం కింద పూజ చేస్తూ ఉంటాం. వారాహి నవరాత్రులు వారాహి. రాజశ్యామల నవరాత్రుల్లో పచ్చ తెలుసు కదా మీకు, ఆకుపచ్చ పూసలు ఉంటాయి కదా, పచ్చ పూసలు, ఎంబ్రాయిడ్స్ అంటూ ఉంటాం. ఈ ఎంబ్రాయిడ్ మాలతో చేస్తూ ఉంటాము, ఎర్రచందనం మాలతో కూడా చేస్తూ ఉంటాము. తర్వాత వీటి వల్ల ఒక శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు జపం ఎలా చేస్తూ ఉంటాం, మామూలుగా మనం చూపుడు వేలు వాడం, ఈ ఉంగరం మేలు మీద వేసుకుని ఇది వాడకుండా మన వైపుకు తిప్పుకుంటూ ఉంటాం. మళ్ళీ గురుపూస వచ్చినప్పుడు మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ చేస్తూ ఉంటాం. అంటే ఏ పూసతో మొదలు పెట్టామో అక్కడికే వస్తాం మళ్ళీ. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చేయకూడదు. ఇలా చేసి చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకుని చేసుకోవాలి. తర్వాత ఉదయం చేసినప్పుడు మాలను ఇక్కడ పెట్టి చేస్తారు. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఉదయము, మధ్యాహ్నం, ఎందుకంటే సృష్టి, స్థితి, లయం ఈ 3 కూటములు కదా.
శక్తి కూటము, కామరాజ కూటము, జ్ఞానకూటము అనే 3 కూటములకి సంబంధించింది కదా. ఉదయం ఇక్కడ చేస్తాం, మధ్యాహ్నం ఇక్కడ చేస్తాం, రాత్రి జపం చేస్తే ఇక్కడ చేస్తాం. అంటే వాటి స్థానాలు అన్నమాట. ఎలా అయితే ఈ జపమాలలు చేసుకునేటప్పుడు మనం ఈ నియమాలు పాటిస్తామో, జపమాలలు కూడా వేరు వేరే ఉంటాయి. ప్రత్యేకంగా శాక్తేయంలో చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఒక్కొక్క మాలని జపం చేయడం ద్వారా తెల్ల చందనం మాల, ఇప్పుడు నేను మీకు ఎర్ర చందనం మాల గురించి చెప్పాను. తెల్ల చందనం మాల గణపతికి చాలా విశేషం. తెల్ల చందనం మాల, తెల్ల చందనం మాల చూడండి, మనకి తెల్ల జిల్లేడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మామూలు గంధం చెక్కతో చేసేదనుకోండి, దానికి ప్రత్యేకత ఏంటంటే అమ్మ, కొంత సువాసన కూడా ఉంటుంది. సువాసన కూడా ఉంటుంది. అంటే జలము అనేది అమృతతత్వం. ఈ అమృతతత్వంతో జపమాలను ఏం చేయాలంటే కాసి నీళ్లు చల్లడం ద్వారా ఇంకా యాక్టివేట్ అవుతాయి. నీళ్లు చల్లడం ద్వారా ఇంకా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఈ మన మంత్రశక్తి అంతా కూడా ఈ మాలలో దాగి ఉంటుంది. అందుకే మనం చేసేటటువంటి ఈ మాల ఎవరికి కనపడకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జపం చేసేది ప్రత్యేకంగా మీరు లేదు, ఆ దేవత దగ్గర కూర్చొని చేసుకున్నారనుకోండి, ఇప్పుడు శ్రీచక్రం దగ్గర చేస్తూ ఉంటాం, మేము అక్కడే పెడుతూ ఉంటాం. మేము ప్రత్యేకించి శాక్తేయంలో వాడే మాలలు రుద్రాక్ష, స్ఫటిక, ఎర్ర చందనం, తెల్ల చందనం, పగడం, తర్వాత కమల బీజములు, కమలాత్మిక మంత్రములు. కమలాత్మిక మంత్రం అంటే కమల బీజములు అంటే తామర గింజలు. ఆ తామరంలోనే కదా లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ప్రత్యేకించి అమ్మవారి జపం లక్ష్మీ మంత్రం చేసినప్పుడు ఈ తామర గింజల్ని వాడుతూ ఉంటాం. మరి వీటితో శక్తి వస్తుందా? ఒకసారి చేసి చూడండి, అద్భుతం తెలుస్తుంది. అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క శక్తి ఉంటుందమ్మా. ఎర్ర చందనం ఉంది, తెల్ల చందనం ఉంది. ఎర్ర చందనంతో ఎర్రగా ఉంటాయి. కరుణాతరంగితాక్షి, తర్వాత సింధూరారుణ విగ్రహం. చూడండి, ఆ ఎరుపుని మనం తలుచుకున్నామా లేదా? అలా ఈ త్రిపుర సుందరి మంత్రాలని కూడా మనం ఎర్రచందనం మాలతో చేస్తూ ఉంటాం. అంటే శాక్తేయంలో చాలా మాలలు ఉంటాయి. అంటే ఏ దేవతకి సంబంధించి ఆ దేవత ఇన్ని కొనుక్కోవాలా, అవసరమైతే కొనుక్కోవాలి. మన అంటే మీరు ఉపాసనలో ఉండి చేయగలిగితే, లేదా కొన్ని నవరాత్రులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అందరూ చేస్తున్నారు సాత్విక ఆరాధన, అందరూ చేసుకోవచ్చు. ఎందుకంటే చేసుకోకుండా ఉండడం సృష్టిలో ఏది లేదమ్మా. ఈ దేవతను ఆరాధించకూడదు అనేది ఏమీ లేదు. కాకపోతే నువ్వు ఎంతవరకు అర్చించాలో అంతవరకే అర్చించుకోవాలి. నువ్వు ఏది చేయాలో ఒక గృహస్థుగా అదే చేయాలి. ఈ జపమాలలు చేయడం ద్వారా, ఈ ఎర్రచందనం మాలతో జపం చేయడం ద్వారా మనలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది జాగృతం అవుతుంది. ఎరుపు అంటే ఏంటమ్మా? ఎరుపు అంటే జ్ఞానం, ఎరుపు అంటే త్యాగం. ఆ యొక్క శక్తి ఉత్పన్నమవుతుంది. ఏ పనినైనా సాధించేటటువంటి తత్వం అలవాటు అవుతుంది. ఈ ఎర్రచందనం మాలతో జపం చేయడం ద్వారా శక్తి, ఏకాగ్రత, అందరికీ అవసరమైనది ధైర్యం ఇవి ఏర్పడతాయి. తెల్ల చందనం మాలతో చేయడం ద్వారా భక్తి, ప్రతి పనిలో మనకి విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి. ఆ తెల్ల చందనం మాలతో జపం చేయడం ద్వారా ఏకాగ్రత దానివల్ల కూడా ఏర్పడుతుంది. ఇక రుద్రాక్ష, స్ఫటిక కలిపి కూడా చేస్తూ ఉంటాం. రుద్రాక్ష, స్ఫటిక కలిపిన మాలలు కూడా ఉంటాయి. ఇవి స్వామివారిని, అమ్మవారిని కూడా మేము ఏకకాలంలో కొన్ని చేస్తూ ఉంటాం జపాలు. అలా కూడా వినియోగిస్తూ ఉంటాం. స్వామికి రుద్రాక్ష చేయొచ్చు, స్ఫటిక చేయొచ్చు. అమ్మకు కూడా రుద్రాక్ష చేయొచ్చు, స్ఫటిక చేయొచ్చు. ఇది ఈ జపమాలలు ముఖ్యంగా తెలుసుకోండి. జపం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచరాదు. భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్, అయస్కాంత శక్తి ఉంటుంది. మీ జపాన్నంతా కూడా పైన ఏదైనా పడేస్తే ఏమవుతుందండి? కిందకు వచ్చేస్తుంది. అందుకే కింద కూర్చొని పూజ చేయకూడదని. గంట కూడా కింద పెట్టరు. అందుకే గంట అంటే గంటలో చాలా ఉంది. ఒకసారి చెప్పండి. హారతి ఇచ్చినప్పుడు కూడా అందరిది అయిన తర్వాత అది కింద పెడతారు. కింద పెట్టి మళ్ళీ హారతి తీసుకోమని. అవును, ఇలా కొన్ని నియమాలు ఉంటాయమ్మా. అవునండి. అందుకని ఏం చేయాలి అంటే జపమాల ధరించండి, కానీ దాన్ని నిరుపయోగంగా ఉంచకుండా, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. అమ్మ నేను దీనికి ఉదాహరణ చెప్తాను. జపంలో ఎంత శక్తి ఉందంటే, మా గురువులు, మా నాన్నగారు
ఆయన దాదాపు మెడలో ఒక 10-15 రుద్రాక్షల రకాలు ఆయన ధరించేవారు. రుద్రాక్షలు అన్ని రకాలు, చిన్నవి పెద్దవి ఇట్లా ఆయన దగ్గర, అంటే ఏకముఖి ద్విముఖి ఇట్లా చాలా ఉండేవి. అయితే ఆయన దగ్గర ఇంత రుద్రాక్ష ఉండేది, అది 108 పూసలు ఉండేవి దానికి. ఆయన దాంతో ఎక్కువ జపం చేసుకునేవారు. ఆయన శివైక్యమై దాదాపు 3 సంవత్సరాలు అయిందమ్మా. మేము ఒక చెక్క పెట్టెలో భద్రపరిచాము. దానికి ఎంత ప్రాణశక్తి ఉంటుందంటే దాన్ని ఇప్పటికీ నేను పూజ చేసుకుని ఆ అర్చన సమయంలో పుష్పం ఉంచి నమస్కారం చేసుకుంటాం. ఇప్పటికీ అది నులివెచ్చగా ఉంటుంది. నులివెచ్చగా అంటే ఎంత శక్తి చూడండి. అంటే ఆయన జపం అంతా మాలలోనే ఉంది. ఎక్కడ ఆయన అసలు ఎక్కడ కింద పెట్టేవారు కాదు దాన్ని, ఎక్కడ ఎవరిని ముట్టుకొని, అంటే ఆయన ఉంచడం కూడా ఆ మాలని ఆ మాల ఉందని కూడా చాలా కొద్ది మందికి, మా అమ్మగారికి కూడా తెలుసలేదు, నాకు ఒక్కదానికే తెలిసేమో. ఆ మాల ఎవరికి కనపడినిచ్చేవారు కాదు కూడా. అంటే మీరు ఉపాసనలో ఉండబట్టి మీరు గ్రహించుంటారు. ఆయన శివైక్యం అయిపోయి వెళ్ళిపోయే ముందు ఆయనకి వెండిలో చిన్న రుద్రాక్షలు నేను వేసుకుంటూ ఉంటాను కదమ్మా. అవునండి. ఇంకా 4 రోజులకి ఆయన శివైక్యం అయిపోతారనగా నన్ను పిలిచి ఆయన మెడలోంచి తీసి నా మెడలో వేశారు. అది అదృష్టవంతులు. అది వేసుకుంటూ ఉంటాను నేను, ఎప్పుడు ధరిస్తాను అది. ఆ తర్వాత ఒక ముత్యాల మాల ధరిస్తూ ఉంటాను. ముత్యం కూడా మన ఒంటి మీద ఉంటే ఏంటంటే సాధన సమయాల్లో, ఎందుకంటే మనం చంద్రమా మనసో జాతః, ఈ చంద్రుడిని బట్టే కదా మన మనస్సు ఉంటూ ఉంటుంది, నా మనోవికల్పాలు లేకుండా ఉంటుందని చెప్పి అదొక మాల మా గురువులు నాకు చెప్పింది. ఇది ధరిస్తూ ఉంటాను. జపమాలల్ని ఎంత శ్రద్ధగా మనం కాపాడుకుంటే అంత శక్తి అండి, అంత శక్తి ఈ జపమాలలు. అందుకే ఈసారి మన చేతుల్లోనే ఉంది. జపమాలని ఎంత శ్రద్ధగా జపం చేస్తే అంత శక్తి ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను కదా, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఎలా పడితే. ఇప్పుడు ఎందుకంటే చాలామంది కరాంగుళి మాలని అవన్నీ ధరిస్తూనే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, వాటితోనే మాంసం తినద్దు, వాటితోనే మద్యం సేవించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మామూలుగా కూడా అమ్మ, ఈ గుట్కాలు తినేవాళ్ళు, ఈ మద్యం పుచ్చుకునేవాళ్ళు, ఆత్మ అందులో ఉండడానికి ఒప్పుకోదట. ఈ సిగరెట్లు తాగేవాళ్ళు, అంటే శరీరాన్ని హింసిస్తున్నారు కదా తెలియకుండానే. ఆత్మక్షోభ అంటారు చూసారా, అందులో ఉండడానికి ఇష్టపడదట. అందుకని సాధ్యమైనంత వరకు ఆ దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇదంతా ఆత్మక్షోభేనమ్మా. ఆత్మక్షోభ తెలియకుండానే ఆత్మని క్షోభ పెట్టడం. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నియమాలు పాటిస్తే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. జపమాలలు ఎప్పుడూ ప్రత్యేకమేనమ్మా. దాని పేరే మాల, జపమాల. ఒక్కొక్క మంత్రంతో, ఎందుకంటే అమ్మా ఒక పంచదశి మంత్రం ఉంది, 15 అక్షరాలు ఉన్నాయి. ఈ 15 అక్షరాలు ఎలా పలకాలి, ఎంతసేపు పలకాలి అని మనం తెలుసుకున్నప్పుడు, ఆ జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని మనం పలికేటప్పుడు అంతసేపు ఈ వేలి మీద ఆగి ఉంటుంది శక్తి. చూడండి, ఆ వేలి మీద ఆగి దాన్ని ఇలా పట్టుకుంటే అందులో ఎంత శక్తి, మనం పలికినంతసేపు ఆ తరంగ శక్తి ఆ మాలలో. సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారుగా, కొన్ని జపమాలలు వేస్తే అలా దాని యొక్క ఎనర్జీ అలా. నిజంగా అది సత్యం. ఈవేళ మా పీఠాన్ని రక్షిస్తున్న మా గురుదేవుల యొక్క పాదుకలు, అలాగే ఆయన జపమాల. అంత శక్తి అందుకే ఉందండి అక్కడ. కొన్ని లక్షల జపం జరిగింది దాంతో. ఆ మంత్రం నేను బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పలేను, కానీ కొన్ని లక్షల జపం జరిగింది జపమాలలో. అదమ్మా, ఒక్కసారి ఒక జపమాలని కనుక మనం శ్రద్ధగా చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది. కానీ జపమాలను కూడా చాలా ఖరీదుగా అంటారు కదండి ఒరిజినల్స్ అంటే. ఒరిజినల్ కొనుక్కో. ఇప్పుడు ఎన్నో అక్కర్లేని వాటికి మనం వేస్ట్ చేస్తూనే ఉంటాం కదమ్మా. బాగా ఎక్కువే ఉండవు, అన్ని 1000-1100 మధ్యలో ఒక మాల ఉంటుంది. విడిగా ఎంత ఖర్చు పెట్టా, దానికోసం ఖర్చు పెట్టాలంటే ఇంత ఖరీదా ఈ జపమాల అనుకుంటారు కదా. లేదమ్మా, పెట్టాలి. ఒకసారిగా పెట్టేది, అంతే. ఒకసారే పెట్టండి, జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిసారి దాంతో జపం చేసుకోండి. ఎప్పుడో నా దగ్గర 20 ఏళ్ళ నుంచి ఒక మాల ఉంది, నేను దాంతోనే చేస్తాను. ఒకసారి మంచిది ఒరిజినల్ కొనుక్కున్నాను నేను, అంతే కదా, అంతే, దాంతోనే నేను చేస్తాను. మరి అది ఖరీదు అనుకుంటే ఎలాగా. ఈ మాలలు చక్కగా జపం చేసుకోండి. మరి యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.